తిరుపతి నగరంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ ఈ రోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన దేశానికి స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో పోరాడిన మహాత్ముడు. గాంధీజీ చూపిన సత్యం, అహింసా సిద్ధాంతాలు నేటికి సమాజానికి మార్గదర్శకాలు. మనం ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన గౌరవం తెలిపినట్లవుతుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గాంధీ గారి విగ్రహానికి నివాళులర్పించారు. అలాగే జల్లి మధుసూదన్ విజయదశమి దసరా పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దుర్మార్గంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమి మనందరికీ న్యాయం, నీతి మార్గంలో నడిపించే పండుగ. ఈ పండుగ ప్రతి ఇంటికి సంతోషం, శ్రేయస్సు నింపాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. ఎందరో మహానుభావులు, పుణ్యాత్ములు, మహనీయులు, మహర్షులు, అవధూతలు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ మొత్తంలో భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి గాని అలాగే సాంప్రదాయాలు గాని అన్నిటికీ అతీతమైన దేశముగా ఖ్యాతి ప్రఖ్యాతి ఇచ్చి బానిస సంఖ్యల నుంచి విముక్తి చెందే దాంట్లో అతి ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి స్వతంత్ర సమర యోధంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన వాటిలో ఈ రోజు మహాత్మా గాంధీ పిత అయినటువంటి గాంధీ మహాత్ముడి యొక్క జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఒక్క మాటలో చెప్పాలంటే మహాత్ముల విగ్రహాలకి దండలు వేయడమే కాదు, యావత్ రాబోయే జనరేషన్ యువకులు గాని, ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు గాని, నాయకులు గాని కనీసం వాళ్ళ ఆదర్శాలు, ఆ మహనీయుల యొక్క కష్టాన్ని పదోవంతైన కష్టపడితే ఈ రోజు సమాజంలో ఏ వాడైనా, ఏ గ్రామమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గాంధీ మహాత్ముడి యొక్క జయంతి శుభాకాంక్షలు, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. రోజు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడల్లోని మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. ఈ రోజంతా మనము సుఖమయ జీవితం గడుపుతున్నామంటే మన స్వతంత్ర భారతదేశాన్ని స్వతంత్రాన్ని తెచ్చిన మహనీయుడు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఈరోజు ఆయన అప్పటిలో చేసిన త్యాగం వల్లనే ఈరోజంతా మన స్వాతంత్రం వచ్చి మనం స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం. అందువల్ల ప్రతి ఒక్కరూ గాంధీ గారి ఆశయాలు పాటిస్తూ మన దేశాన్ని ముందుకు పోయే విధంగా మనందరూ ప్రయత్నించాలని, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ మన మహాత్మా గాంధీ గారు. అందువల్ల ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి, పచ్చదనం చెట్లు నాటాలి, రోడ్డుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు. దాన్ని పాటిస్తేనే మనం అందరూ బాగుంటాము. ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.